అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల ఈ జూలై నెల పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. పే స్లిప్‌లో గమనించవలసినటువంటి ముఖ్యమైన మార్పులు అంశాలు ఇవే అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు జూలై 2025 నెల పెన్షన్ పే స్లిప్‌లు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయ్యాయి. ప్రతి పెన్షనర్ తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని కేవలం నెట్ పెన్షన్ ఎంత వచ్చింది అనే కాకుండా అందులోని కీలక వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవడం అత్యంత అవసరము. చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు పెద్ద ఇబ్బందులను కలిగించవచ్చు. కాబట్టి మీ పే స్లిప్‌లో క్రింది ముఖ్యమైన అంశాలను తప్పకుండా సరిచూసుకోండి. తక్షణమే పరిశీలించాల్సిన కీలక అంశాలు. మొదటిది వ్యక్తిగత వివరాలు. మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు, మీ పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి. ముఖ్యంగా స్పెల్లింగ్ తప్పులు లేకుండా అయితే చూసుకోండి. కొంతమంది మిత్రుల సమాచారం ప్రకారం ముఖ్యంగా 2008లో రిటైర్ అయిన వారి పే స్లిప్‌లలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాలేదని తెలుస్తోంది. ఇలాంటివి ఉంటే వెంటనే గమనించాలి. రెండవది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. మీ వయసును బట్టి మీ మీ యొక్క వయసు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన వారైతే మీకు బేసిక్ పెన్షన్ పైన అదనంగా పెన్షన్ అయితే కలవాలి. సో, 70 ఏళ్ళు పైబడిన వారికి 7%, 75 ఏళ్ళు పైబడిన వారికి 12%, 80 ఏళ్ళు పైబడిన వారికి 20%, ఇలా నిర్దేశిత శాతం ప్రకారంగా మీ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది జత అయిందో లేదో చెక్ చేసుకోండి. సో, ఈ యొక్క పెరిగిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పైన కూడా డీఆర్ అనేది వర్తిస్తుందనమాట. సో, డీఆర్ కూడా కలిసిందా లేదా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి అనేది చెక్ చేసుకోండి. ఇక బేసిక్ పెన్షన్ మరియు డీఏ. మీ బేసిక్ పెన్షన్ ఎంత ఆహ్, మొత్తం సరిగ్గా నమోదయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. డీఏ శాతం స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ వారికైతే 33.67%, యూజీసీ స్కేల్స్ వారికైతే 46%. డీఏ సరిగ్గా లెక్కిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఇక నాలుగోది కమ్యుటేషన్ వివరాలు. మీరు కమ్యుటేషన్ ఎప్పుడు తీసుకున్నారు? మీ కమ్యుటేషన్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది? ఈ 2 తేదీల వివరాలు పే స్లిప్‌లో అందుబాటులో అయితే ఉన్నాయి. సో, వీటిని చాలా ముఖ్యమైన సమాచారం అన్నమాట. వీటిని గమనించండి. ఇక ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను మీ పెన్షన్ నుంచి ప్రతి నెల ఎంత ఆదాయం పన్ను మినహాయిస్తున్నారో గమనించి ఒక డైరీలో నమోదు చేసుకోండి. మారిన నిబంధనల ప్రకారంగా చాలామందికి ఈసారి పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు. అయినా సరే చూసుకోవడం మంచిది. ఆరోది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్. భార్యాభర్తలిద్దరూ సర్వీస్ పెన్షన్‌లో అయితే నిబంధనల ప్రకారంగా ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ అనేది కట్ అవ్వాల్సి ఉంటుంది. ఇద్దరికీ కట్ అవుతుంటే వెంటనే ఆహ్, ట్రెజరీ దృష్టికైతే తీసుకెళ్ళండి. డబుల్ పెన్షన్, డబుల్ డీఏ. మీరు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతూ ఉంటే రెండిటిపైన డీఏ తీసుకుంటున్నట్లయితే అది నిబంధనలకు విరుద్ధం. వెంటనే ట్రెజరీకి తెలియజేసి ఏదో ఒక పెన్షన్‌కు మాత్రమే డీఏ పొందేలాగా సరిచేసుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీ పెన్షన్ నిలిపివేసే ప్రమాదము ఉంటుంది. 8 ట్రెజరీ వివరాలు. ఈసారి పే స్లిప్‌లో మీరు ఏ ట్రెజరీ ఎస్టీఓ ద్వారా పెన్షన్ పొందుతున్నారో ఆ డీడీఓ కోడ్‌ను కూడా నమోదు చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామము. ఒకవేళ వ్యత్యాసాలు ఉంటే ఏం చేయాలి అంటే, పైన పేర్కొన్న వివరాల్లో ఏమైనా తప్పులు, వ్యత్యాసాలు లేదా లోపాలు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత ట్రెజరీ అధికారి దృష్టికి రాతపూర్వకంగా ఒక వినతి పత్రం సమర్పించి వాటిని సరిచేయించుకోవాలి. పెన్షనర్‌గా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే మన తర్వాత మన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. పే స్లిప్‌లో ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు. ప్రస్తుత పే స్లిప్‌లో కొన్ని ముఖ్యమైన వివరాలు ఇంకా చేర్చాల్సి ఉంది. పెన్షన్ బిల్ నంబర్. ఉద్యోగుల పే స్లిప్‌లలో ఉన్నట్టుగానే పెన్షనర్ల పే స్లిప్‌లో కూడా పెన్షన్ బిల్ నంబర్ నమోదు చేయాలి. బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్. గతంలో సీఎఫ్ఎంఎస్‌లో అందుబాటులో ఉన్న ఈ స్టేట్మెంట్‌ను తిరిగి పునరుద్ధరించాలి. ఇది పెన్షనర్లకు తమ ఖాతా వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అంశాలతో పాటు మీరు గమనించాల్సిన ఇతర సమస్యలను లేదా సూచనలను తోటి పెన్షనర్ల సంఘాల నాయకులతో పంచుకోవడం ద్వారా వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పెన్షన్ మీ మీ యొక్క హక్కు. దాని వివరాలను తెలుసుకోవడం మీ బాధ్యత. ఏపీ పెన్షనర్లు గమనించండి. జూలై నెల పే స్లిప్‌లో ఈ 10 అంశాలను తప్పక చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇవి సరిచూసుకోవడం అత్యంత ముఖ్యం. సో,
ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేస్లిప్‌నైతే సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎప్పటిలాగే పెన్షన్ స్టేటస్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. జూలై నెల పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానెల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.